నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. మనము షార్ట్స్లో పరిహారాలు కానివ్వండి, ఏదైనా దేవీ దేవత ఆరాధన, అలాగే ఏదైనా సందర్శన చేసినప్పుడు పుణ్యక్షేత్రాలు అవి ఇవ్వటం జరుగుతుంది. లాంగ్ వీడియోస్లో జ్యోతిష్యపరమైన అంశాలన్నిటినీ కూడా మనం చెప్పుకోవటం జరుగుతుంది. కొంత వైద్య జ్యోతిష్యం గురించి తెలుసుకున్నాం, రాసుల గురించి, గ్రహాల గురించి, నవగ్రహాల గురించి, రాసుల్లో ఉన్న గ్రహాల గురించి, మహర్దశల గురించి, అంతర్దశల గురించి త్వరలోనే నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోలుగా షోడశ వర్గ చక్రాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. అలాగే కొన్ని గ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు వచ్చే ఫలితాలు, అంటే ఏదైతే మహర్దశ నడుస్తుందో అప్పుడు ద్వాదశ రాశుల్లో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు కలుగుతాయనే అంశాన్ని కూడా తెలుసుకుంటున్నాం. రవి గురించి తెలుసుకున్నాం, చంద్రుడి గురించి, కుజుడి గురించి, బుధుడి గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో గురు భగవానుడి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఉన్న నవగ్రహాలన్నిటిలోకి కూడా గురువు అత్యంత పెద్ద గ్రహము, మంచి గ్రహము. అంటే అన్ని లగ్నాల వారికి అంటే కాదు, మళ్ళీ కొన్ని లగ్నాల వారికి ఆధిపత్యాలను బట్టి పాపి అవుతాడు. అష్టమ లాభాధిపతి అవుతాడు, సప్తమ దశమాధిపతి అవుతాడు, షష్టాధిపతి అవుతాడు, అష్టమాధిపతి అవుతాడు. సో ఇలా మారుతూ ఉంటాయి. ఆయన వ్యయాధిపత్యం వస్తుంది, ఆధిపత్యాలను బట్టి మారుతూ ఉంటాయి. వాటికి కొంత ఇక్కడ వృశ్చికానికి, మేషానికి వ్యయాధిపత్యం వస్తుంది, మకరానికి వస్తుంది. మకరానికి మంచిది కాదు, మేషానికి మంచిదే. కాబట్టి ఆధిపత్యాలు ఏవేవి వచ్చాయి అనేది కూడా మనం చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఈ వీడియోలో మనం వివిధ రాసుల్లో గురువు ఉండగా అంటే గురు భగవానుడు మేషం నుంచి మీనం వరకు ఉండగా గురు మహర్దశ వచ్చినప్పుడు వారికి కలిగే ఫలితాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఇవి మళ్ళీ మనకి మారుతూ ఉంటాయి. మనం ప్రతి వీడియోలో చెప్పుకున్నట్టే ఏ నక్షత్రంలో ఉన్నారు, ఎవరితో కలిసి ఉన్నారు, ఎవరు చూస్తున్నారు, రావుకేతువులతో ఉన్నారా, రవితో కలిసి ఉన్నారా, అక్కడ రాశ్యాధిపతితో కలిసి ఉన్నారా, మేషంలో ఉన్నారు కుజుడితో కలిశారా, వృషభంలో శుక్రుడితో, మిథునంలో బుధుడితో, ఇట్లా ఎవరితో కలిసి ఉన్నారు, ఆ ప్రభావం అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ మనము బేసిక్గా సామాన్యమైన ఫలితాలు మాత్రమే ఈ విధంగా ఉండవచ్చు, కలగవచ్చు అని మాత్రమే ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాం. మేషంలో ఉన్నప్పుడు గురు మహర్దశ వచ్చినట్టయితే అధికారుల ఆదరం అంటే వాళ్ళ నుంచి మనకి మంచి జరుగుతుంది, పై అధికారులు మనకి మంచిగా ఉంటారు ఎప్పుడూ కూడా అని చెప్పని. అలాగే భార్య భర్తల మధ్య సత్సంగత్యం అంటే మంచి వాతావరణము, అలాగే పుత్రాదులతో సుఖము, పుత్రులు జన్మించటము, అలాగే మనకి జరిగే పనులు కూడా మంచిగా జరగటం, అన్నీ కూడా మనకి అనుకూలంగా జరగటం, మంచి సమయంలో జరగటం, అలాగే గొప్పవారు పరిచయం అవటం, మనకి గొప్పగా ఉండటం, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, సన్మానాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలాగో మేషం అనేది ఆయనకి మిత్రక్షేత్రం. అలాగే వృషభంలో ఉన్నట్టయితే వీరు ఉత్సాహంగా ఉంటారు. అలా అంటే అక్కడ వృషభంలో గురువు ఉండి గురు మహర్దశి వారికి వచ్చినప్పుడు, మళ్ళీ ఇక్కడ వృషభ లగ్నం అయితే అష్టమ లాభాధిపత్యం వస్తుంది. అదే వేరే అయితే పర్వాలేదు, లగ్నాత్తు కూడా మనం చూడాలి ఏ ఆధిపత్యాలు వచ్చాయనేది. ఇక్కడ స్వతహాగా ఉత్సాహంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. వీళ్ళు ఎక్కువగా శుభకార్యాలు ప్రస్తావన, జనాలు రావటం, మంచి జరగటం, ఇంట్లో ఎప్పుడు కూడా పూజలు, వ్రతాలు, నోములు, అన్నీ కూడా మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. అలాగే మంచిగా వీరు ఆనందంగా భార్య పిల్లలతో సుఖంగా ఉంటారు అని మనం చెప్పవచ్చు. మిథునంలో ఉన్నట్టయితే వీళ్ళు కాస్త ఇంద్రియ నిగ్రహం అనేది పాటించడం అనేది మంచిది. ఇక్కడ దిస్వభావ రాశి కాబట్టి కొంత ఎవరికైనా, ఏ గ్రహానికైనా, ఏ లగ్నం వారికైనా కొంత ఇబ్బంది. అలాగే విదేశీ సంచారం, అలాగే జ్ఞాతి విరోధి అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళ పిల్లలు కొన్ని మనం చూస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో ఉన్న ఆస్తిపాస్తులు, తగాదాలు కూడా అలాగే ఉండటం జరుగుతూ ఉంటుంది. అది కొంత ఇబ్బంది కలిగే అవకాశము. అలాగే కొంత అనారోగ్యం కూడా ఇక్కడ సూచించే అవకాశం, అలాగే కొంత భయభ్రాంతులకి ఇక్కడ లోనవుతారు అనే విషయం కూడా ఉంటుంది. అలాగే కొంత ఆత్మ పరిశోధన చేసుకోవటము, అన్వేషణ చేసుకోవటం కూడా వీరికి అవసరం. అలాగే కర్కాటకంలో ఇక్కడ తన ఉచ్చస్థానం ఇది, అత్యంత
యోగవంతంగా ఉంటుంది. 5 డిగ్రీల వరకు ఉచ్చస్థితిలో ఉంటారు. పర్వాలేదు. కర్కాటకంలో ఉన్నట్టయితే ఏ నక్షత్రంలో ఉన్నా కూడా మళ్ళీ ఆ వచ్చిన ఆధిపత్యాలను బట్టి వాటి ఫలితాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ అంతా కూడా బాగుంటుంది అని మనం చెప్పవచ్చు. విద్య, ఉద్యోగాలు, సంపాదన, గృహాలు, అధికారము అన్నీ కూడా ఉంటుంది. ఉన్నత స్థానము, సుఖాలు, వంశాభివృద్ధి, గృహాలు, పదవి లాభము, వివాహము అంతా కూడా మంచి జరుగుతుంది. కర్కాటకంలో గురువు ఉన్నప్పుడు, గురు మహర్దశ వచ్చినట్టయితే. సింహంలో ఇక్కడ కూడా అందరి ఆదరణ, పై వాళ్ళ ఆదరణ, ప్రభువుల ఇప్పుడంటే ప్రభువులు లేరు కాబట్టి పై అధికారుల ఆదరణ అనేది వీరికి ఉంటుంది అని మనం చెప్పవచ్చు. శూరత్వము, శూనాలు, ఐశ్వర్యం కూడా వీరికి సిద్ధిస్తుంది. ఇది కూడా అత్యంత మిత్రక్షేత్రం. రవిక్షేత్రం కూడా మిత్రక్షేత్రం కాబట్టి ఇక్కడ వీరికి మంచి జరుగుతుంది. కన్యలో ఉన్నా కూడా కొంత మిశ్రమ ఫలితాలు అనేవి ఉంటాయి. ధనాభివృద్ధి జరుగుతుంది, శుభకార్యాలు ఉంటాయి. కొంత అనవసరమైన తగాదాలు, గొడవలు, ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో, తనకంటే కింద వారితో అనవసరమైన గొడవలు, ఇబ్బందులు ఇవన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు. ఎప్పుడూ కూడా జన విరోధాన్ని వీళ్ళు తెచ్చుకుంటూ ఉంటారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ఉన్న చోట కూడా వీరు ఉండకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. నివాసం కూడా నష్టం జరుగుతుంది. అలాగే తులలో ఉన్నట్టయితే కొంత అనారోగ్య సమస్యలు స్వతహాగా, అలాగే భార్య లేక భర్త ఎవరికి ఉన్నట్టయితే వారి ఆపోజిట్ జెండర్కి ఆ ఇబ్బంది అనేది కలుగుతూ ఉంటుంది. ఎప్పుడు తగాదాలు, అలాగే బంధుమిత్రు నాశనము, అలాగే జన విరోధము, అయిన దానికి కాని దానికి విరోధాలు, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని మాట్లాడటం, మనం ఒకటంటే ఇంకోటి అంటాం. ఎప్పుడూ కూడా ఆ ధోరణి, ఆలోచన అనేది మారకుండా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే వృశ్చికంలో ఉన్నట్టయితే ఇక్కడ మళ్ళీ కొంత మిత్రక్షేత్రం కాబట్టి నీతిగా ఉంటారు, మంచి స్వభావం ఉంటుంది, ఐశ్వర్యము, సుఖశాంతులు, ఎప్పుడూ కూడా మంచి సంతానము, కుటుంబంలో అభివృద్ధి అంతా కూడా ఇంట బయట కూడా మంచి జరుగుతుంది వీరికి అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే ధనస్సులో ఇక్కడ గురువు మూల త్రికోణం, కర్కాటకంలో ఉచ్చస్థానం అయితే ధనస్సులో మూల త్రికోణం. దాని తర్వాత బలం అనేది అత్యంత యోగవంతంగా ఉంటుంది. మూల త్రికోణము, స్వక్షేత్రము రెండూ కలిసి వచ్చాయి కాబట్టి ఇది అత్యంత యోగవంతంగా ఉంటుంది. విదేశీ గమనము, సుఖము, ఐశ్వర్యము, గౌరవము, గొప్పదనము, బ్యాంకుల్లో వాటిల్లో ఉద్యోగాలు సంపాదించడం, టీచర్లుగా ఉండటం, గొప్ప ధనం అనేది వీరి సొంతంగా ఉంటూ ఉంటుంది. అన్ని విధాలా కూడా వీరు ఎంతైనా సరే ఐశ్వర్యవంతుల అన్నట్టు తోస్తుంది. ఆ మహర్దశ వచ్చినప్పుడు 16 సంవత్సరాలు కూడా యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఏ దశ అయినా కూడా మొత్తము కూడా యోగించదండి. ఎందుకంటే అంతర్దశలు మళ్ళీ మనకి శత్రుదశలు కూడా వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఉన్న స్థానాన్ని బట్టి అవి యోగించడం అనేది ఆధారపడి ఉంటుంది. ఉన్న నక్షత్రాలు ఎవరితో కలిసి ఉన్నారు, మళ్ళీ అవే పంచప్రాకార సంబంధాలే మనకి ఏ మహర్దశ అయినా కూడా ఫలితం ఇవ్వటంలో ఉంటుంది. అలాగే మకరంలో ఉన్నట్టయితే ఇక్కడ నీచపడతారు గురు భగవానుడు, కొంత బలం అనేది తగ్గుతుంది. వచ్చిన ఆధిపత్యాలు కూడా ఇది దెబ్బతింటాయి. లగ్నాధిపత్యమా, అలాగే పంచమాధిపత్యమా, అలాగే సప్తమాధిపత్యమా, దానికి ఉన్నట్టు సంతానము, అలాగే వివాహము, ధనము, ద్వితీయాధిపత్యం వచ్చినట్టయితే ఇట్లా ఇబ్బందులు అనేది పెడుతూ ఉంటుంది. కొంత ఇక్కడ మనో దుఃఖం ఉంటుంది. భార్యాపుత్రులకు కూడా కొంత ఇబ్బందులు, బంధువులలో ఇబ్బందులు, కొంత రోగాది బాధలు, అంటే మన సంతతి కానివ్వండి, తల్లి తండ్రికి కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఎక్కువగా తగాదాలు, ఇంటి పోరు, ప్రత్యామ్నాయ యుద్ధంలాగా ఉంటుంది. అంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళ మధ్య కూడా కొంత ఇబ్బందులు అనేవి ఉంటుంది. ఎవరు కూడా మనకి అక్కరకు రారు, సహాయానికి రారు అని మనం చెప్పవచ్చు. కుంభంలో ఉన్నట్టయితే ఒకంత ఇది మంచిదే. కొన్ని గ్రంథాల్లో ఇక్కడ శత్రుక్షేత్రం శని అయినప్పటికీ కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. మూల త్రికోణంలో ఉచ్చక్షేత్రంలో కర్కాటకం అయినట్టు అని చెప్పని మనకు చెప్పడం జరిగింది. శూరత్వము, లోభము, కొంత వృత్తి వ్యాపారాల్లో స్వల్ప అభివృద్ధి కలుగుతుంది. గొప్ప ఆశయాలు ఉంటాయి, అధిక సంతోషం వెల్లడిస్తారు. అంటే కొంచెం ఉన్నప్పటికీ కొంతమంది చూస్తే మనం ఎక్కువగా ఆనందంగా ఉన్నట్టు బయటికి కనబడుతూ ఉంటారు. అది ఒకంత మంచిదే. ఎప్పుడూ ఏడుస్తూ మొహం పెట్టుకుని కూర్చుంటే ఏం లాభం? ఇబ్బందులు, బాధలు, తగాదాలు, గొడవలు అనేవి అన్నీ అందరికీ ఉంటాయి, కానీ అవి అందరికీ మనం చూపించాలని లేదు. అలాగే మీనంలో ఉన్నట్టయితే ఇది మళ్ళీ స్వక్షేత్రం అత్యంత యోగవంతంగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. మంచి బుద్ధి, నేర్పు, నాయకత్వం, అలాగే విద్య, పురాణ పఠనం, ఇక్కడ కూడా వీడికి మంచి ఉద్యోగస్తులు, అలాగే పండితులు, మంచి ప్రసంగకర్తలుగా ఉంటారు, పౌరోహిత్యం వైపు వెళ్తారు, ఆర్థిక రంగంలో కూడా ఉంటారు, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, మంచి పురాణ పఠనాలు, ఇందాక మనం అనుకున్నట్టుగా
పురోహితులుగా, వేద పఠనము, కొంతమంది మనం చూస్తూ ఉంటాం ప్రవచనకర్తలుగా కూడా ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా మీనంలో కూడా వీరికి మంచి జరుగుతుంది అని మనం చెప్పవచ్చు. గురు మహర్దశ వచ్చినప్పుడు అసలు లగ్నానికి వారి లగ్నానికి వ్యక్తిగత జాతకం పరిశీలించినప్పుడు ఆధిపత్యం ఏమొచ్చిందయ్యా అని చూసుకుంటే మంచిగా ఉన్నదనుకోండి. ఏ ద్వితీయ పంచమాధిపత్యం వృశ్చిక లగ్నం అయితే వారికి మంచి జరుగుతుంది. మేషానికి భాగ్య వ్యయాధిపత్యం అత్యంత యోగవంతం. కర్కాటకానికి చూసుకుంటే షష్ఠ భాగ్యాధిపత్యం యోగవంతం. కానీ వృషభానికి కొంత ఇబ్బంది పెడుతుంది. మిథునానికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కన్యకి మళ్ళీ సింహానికి మంచి జరుగుతుంది. కన్యకి మళ్ళీ చతుర్థం సప్తమాధిపత్యం, ఇది కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. తులకి వచ్చేటప్పటికే తృతీయ షష్టాధిపత్యం కాబట్టి ఆయన ఉన్న స్థానాన్ని బట్టి కొంత ఇంటికి దూరంగా ఉంచటము, అనారోగ్య సమస్యలు ఏమన్నా వచ్చే అవకాశము, అన్నీ దగ్గర దాకా వచ్చి కొంచెం దూరం అవటము, ఇవన్నీ కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది. కుంభానికి ద్వితీయ లాభాధిపత్యము, అలాగే మకరానికి తృతీయ వ్యయాధిపత్యం కొంత వీటికి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇంటికి దూరంగా ఉంటాం, అన్నదమ్ములు అక్కచెల్లెలతో గొడవలు, ధనానికి కొంత ఇబ్బంది. ఇట్లా ఆయన ఉన్న స్థానాన్ని బట్టి వచ్చిన ఆధిపత్యాలని బట్టి కొంత మనం అవి ఫలితాలు అనేవి కొంత మళ్ళీ మారుతూ ఉంటాయి. కాబట్టి వాటికి అనుసంధానం చేసుకుంటూ మనం వెళ్ళవలసి ఉంటుంది. కాబట్టి ఈ 16 సంవత్సరాలు గురువు అత్యంత యోగవంతం. మనం గోచారంలో కూడా చూసుకున్నప్పుడు ఎక్కడ ఉన్నాడు, మన రాశికి ఎటువంటి ఫలితాలు ఇస్తాడు అని చెప్పని చూసుకుంటాం. ఇక్కడ మళ్ళీ ఆధిపత్యాలు చూడం. మనం ద్వితీయంలో ఉన్నట్టయితే బాగుంటుంది, పంచమంలో బాగుంటుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి మరి గురువు సప్తమ దశమాధిపతి, కానీ యోగవంతంగా ఇస్తాడు రేపు జూన్ నుంచి. అలాగే కన్యారాశి వీరికి చతుర్థ సప్తమాధిపతి యోగవంతంగా ఉంటుంది. వృశ్చికానికి పర్వాలా ద్వితీయ పంచమాధిపత్యం యోగవంతం. మకరానికి తీసుకుంటే తృతీయ వ్యయాధిపత్యం, కానీ రేపు జూన్ నుంచి మంచి ఫలితాలు ఇవ్వబోతున్నాడు. మీనానికి అలాగే తీసుకుంటే కర్కాటకం అలాగే వచ్చి ఆయన పంచమంలోకి వస్తారు కాబట్టి మంచిది. అలాగే ఇవన్నీ కూడా కొన్ని రాశులకి శుభంగా ఉండటం, కొన్ని రాశులకి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉండటం, కొన్ని రాశులకి అల్ప ఫలితాలు ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి. ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.